హల్లెలూయా. ప్రియులారా, మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చాము. ఈ పునరుద్ధాన దినమందు మనమందరము కలిసి మరి దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని ఆరాధించడానికి ఇంత గొప్ప ధన్యత, యోగ్యత ప్రభు మనకిచ్చారు. ప్రియులారా, మరి మీరు చూసారో లేదో, మరి సమాజంలో చాలామంది గొప్ప గొప్పవారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. మనం గొప్పవారమేమీ కాదు, కానీ దేవుని అపారమైనటువంటి కృప, దేవుని అపారమైనటువంటి ప్రేమ. హల్లెలూయా. దయచేసి అందరూ నా మాటలు వినాలి. మీరు ఎవరితో మాట్లాడవద్దు. చర్చ అయిపోయిన తర్వాత ఒక అరగంట సేపు మీరు ఇక్కడ కూర్చొని మీరు మాట్లాడుకోవచ్చు. హల్లెలూయా. ఆరాధన అయిపోయిన తర్వాత ఒక అరగంట సేపు ఇక్కడే మీరు ఉండి మీరు చక్కగా మీరు అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మనము మరి వాక్యము వినే సమయము గనుక దేవుని యొక్క వాక్యాన్ని భక్తి శ్రద్ధలతో మనము దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు అంటాడు, నీ వాక్యము జుంటె తేనె దారల కన్నా మధురమైనది, నా పాదములకు దీపము నీ వాక్యము అని. ప్రియ దేవుని యొక్క వాక్యం గురించి భక్తుడు చాలా అద్భుతంగా మాట్లాడాడు. కాబట్టి అమ్మ, పిల్లలు జాన్సన్, నువ్వు ముందుకు వచ్చి, నువ్వు ఎక్కడుంటే అక్కడ అల్లరి చేస్తావు. దేవుని యొక్క వాక్యానికి మనము చాలా విధేయత కలిగి ఉండాలి, చాలా లోబడి మనము దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఈరోజు ఎంతమంది ఉదయం లేచి ప్రార్థన చేశారు? ప్రార్థన చేస్తున్నారు? రోజు ప్రార్థన చెయ్యాలి. రోజు మీరు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. చదవగలిగిన వారు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. హల్లెలూయా. ప్రియులారా, సమాజంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా? దయచేసి అవి సైలెన్స్లో పెట్టండి లేదా స్విచ్ ఆఫ్ చేయండి. మరి వాక్యం మధ్యలో మోగకుండా, మీరు దేవుని వాక్యాన్ని డిస్టర్బ్ చేయనివ్వకుండా మీ ఫోన్లు మీరు ఫ్లైట్ మోడ్లో పెట్టవలసిందిగా మనం చేస్తున్నాం. హల్లెలూయా చెప్దాం అందరం కూడా. దేవునికి గట్టిగా చెప్దాం, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దయచేసి ఎవరు కూడా పడుకోవద్దు, నిద్రవద్దు. చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు అందించాలని ఇష్టపడుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశానికి వెళ్దాం. అందరూ ఆసక్తితో ఉండండి. దేవుని యొక్క వాక్య కొరకు ఎదురు చూస్తూ ఉండండి. ప్రార్థన చేసుకుందాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు తండ్రి, స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నేను స్తుతించి నేను ఆరాధించే ధన్యతను, కృపను మీరు మాకు ఇచ్చారు ప్రభువా. తండ్రి, ఈ సమయము చాలా విలువైనది, చాలా అమూల్యమైనది నాయనా. ఇంతవరకు మీరు మాతో ఉండి నడిపించారు. ఈ సమయంలో తండ్రి నాయనా, మీరు మాతో ఉండండి, మీరు మాతో మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. వారందరినీ మీరు దర్శించండి. మరి మా ప్రియులు ఇంకా చాలామంది రాలేదు ప్రభువా. తండ్రి, ఇదిగో నాయనా, నీ చిత్తంలో ఉన్నవారిని మీరు బలపరచండి, నీ చిత్తంలో ఉన్నవారిని మీరు ఆశీర్వదించండి. వారి పక్షాన్ని మీరు ఉండమని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరే మాకు సహాయం చేసి కృప చూపించమని మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ
నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరూ ఆమేన్ చెప్దాం. అందరూ గట్టిగా రెండు చేతులు పైకి చాపి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, శ్రద్ధగా మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. చదవండి. 7వ అధ్యాయము 13వ వచనం. మైక్లో చదువుతారా? మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొనువారు కొందరే. గట్టిగా చప్పాలు కూడా దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. అమ్మ, సౌండ్ అందరికీ క్లియర్గా వస్తుందా? అందరికీ క్లియర్గా వినబడుతుంది కదా? ఓకే, చాలా జాగ్రత్తగా వినాలి. మన ఆత్మీయ జీవితానికి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట, ఇరుకు ద్వారమున మీరు ప్రవేశించండి, ఇరుకు ద్వారమున ప్రవేశించండి. నాశనమునకు పోవు ద్వారము వెడల్పుగాను అది విశాలముగా ఉన్నది. యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మొట్టమొదటి మాట, ఇరుకు ద్వారమున మీరు ప్రయాణం చేయాలి, ఇరుకు ద్వారమున మీరు నడవాలి, ఇరుకు ద్వారమున మీరు వెళ్ళాలి, ఇరుకు ద్వారమున మీరు ప్రవేశించాలి. నాశనకరమైనటువంటి మార్గం అంట వెడల్పుగా ఉంటుందంట, అది విశాలముగా ఉంటుందంట. కాబట్టి మీరు ఇరుకు ద్వారమున ప్రవేశించండి. ఏమండి, ఈ వెడల్పుగా విశాలంగా ఉన్న మార్గం వైపు ప్రవేశించువారు అనేకులు ఉన్నారంట. కానీ ఏమండి ప్రియరా, ఇరుకు ద్వారమును సంకుచితమై ఉన్నటువంటి ద్వారమును కనుగొనువారు కొందరే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియరా, ఈ యొక్క మాటలు మనం చాలా జాగ్రత్తగా విందాం. ఇరుకు ద్వారమున ప్రవేశించువారు అనేక మంది ఉన్నారు. ఇరుకు ద్వారమున ప్రవేశించేవారు అనేక మంది ఉన్నారు. ఆ ద్వారమున ప్రవేశించిన వారు అది నాశనకరమైనటువంటి మార్గము. విశాల మార్గమున ప్రవేశించేవారు అనేకులు ఉన్నారు, అది నాశనకరమైనటువంటి మార్గము. ఇరుకు ద్వారమున ప్రవేశించేవారు కొందరే ఉన్నారు. ఆ ద్వారమున అంటాడు కదా, ఆ ద్వారమున ప్రవేశించేవారంట జీవమును పోలివారు అయి ఉన్నారంట. హల్లెలూయా. ఇరుకు ద్వారము అది జీవ మార్గము, అది జీవపు ద్వారము. హల్లెలూయా. నేను ప్రతిసారి హల్లెలూయా చెప్పమన్నప్పుడు దయచేసి రెండు చేతులు పైకి చాపి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండు చేతులు పైకి చాపేంత వరకు హల్లెలూయా చెప్తూనే ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం నవ్వుతూ చెప్పండి అమ్మ దేవునికి స్తోత్రం. అమ్మ, సంతోషం లేదా? దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలట. దేవుని సన్నిధిలో మనము ఆనందంగా ఉండాలంట. ఎప్పుడైతే మనము సంతోషంగా ఆనందంగా దేవుని మనము స్తుతిస్తామో దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియరా, ఈ విశాల మార్గమున పోవు వారు అనేక మంది ఉన్నారు. ఏంటి, అది విశాలంగా ఉంటుంది, అది వెడల్పుగా ఉంటుంది, అది నాశనమునకు పోవు ద్వారము. అదే ఇరుకు ద్వారం అంట, చాలా ఇరుగ్గా ఉంటుందంట, చాలా చిన్నదిగా ఉంటుందంట. దానిలో వెళ్ళేవారు కొంతమంది. ఏంటి, అది జీవ మార్గమై ఉన్నది. హల్లెలూయా. పేరు చూడండి, ఈరోజు మనము సమాజంలో చూస్తే మన దుమ్ములపేట ప్రాంత ప్రజల యొక్క జనాభా ఎంత అంటే, ఎగ్జాంపుల్గా ఏంటి, ఒక 18,000 మంది ఓటింగ్ అంటే 18,000 మందికి ఇంకా పైబడే మన దుమ్ములపేట ప్రాంతంలో ప్రజలు ఉన్నారు. ఏమండి, ఈ దుమ్ములపేట ప్రాంతంలో జీవ మార్గంలో ప్రవేశించేవారు ఎంతమంది ఉన్నారు? మహా అయితే ఒక 4,000, ఒక 5,000 మంది మాత్రమే. ఏంటి, ఈ 18,000 మందిలో కేవలం 4,000-5,000 మంది మాత్రమే ఏంటి జీవ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ జీవ మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రియరా, ఈ మార్గము ఇరుకుగా ఉందని తెలిసి కూడా, ఈ మార్గము ప్రియరా చిన్న మార్గం అని తెలిసి కూడా, ఈ మార్గంలో వెళితే కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయని తెలిసి కూడా ఏంటి కొంతమంది ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. కానీ నేను అంటాను, అది జీవ మార్గం అనేది. గట్టిగా చప్పడకూడదు, దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. ప్రియరా, ఈ జీవ మార్గంలో ప్రవేశించేవారు కొందరే. ఏంటి చూడండి, ఒకవేళ ఇంటికి మన మందిరంలో కొంచెం తక్కువ మంది ఉన్నారు. ఏమండి, ఇక్కడ మీరు బ్రాందీ షాప్ దగ్గర వెళ్ళి చూడండి, బ్రాందీ షాప్ అంతా చాలా ఫుల్గా జనాభా ఉంటారు. అమ్మ, మీరు ఎప్పుడైనా అలా వెళ్ళేటప్పుడు బ్రాందీ షాప్ చూసారా? మన పక్కనే ఉంది కదా, రోడ్డు పక్కన ఉంది, మన పెద్ద రోడ్డు పక్కన బ్రాందీ షాపు దగ్గర చాలా మంది ప్రజలు ఉంటారు. ఏమండి, ఆ మార్గము విశాల మార్గం. ఏంటి, అక్కడికి వెళ్ళడానికి ఎవరు సిగ్గుపడరు, అక్కడికి వెళ్ళడానికి ఎవరు భయపడరు, అక్కడికి వెళ్ళడానికి ఏంటి ఎవరు కూడా ఆలోచించరు. చాలా ధైర్యంగా ఏంటి, చాలా హోందాగా ఏంటి ఏదో సాధించేసన్నట్టుగా ఏంటి ఆ బ్రాందీ షాప్కి వెళ్తూ ఉంటారు. ప్రియారా, అదే మంచి మార్గంలోనికి, మంచి మాటలు చెప్పేటువంటి స్థలంలోనికి వచ్చేవారికి సిగ్గంట. అమ్మ, ఏంటి చెప్పండి, సిగ్గేస్తుందండి. దేవుని మందిరానికి రావడానికి సిగ్గంట. అమ్మ, హల్లెలూయా చెప్పండి అని అంటే కొంతమందికి సిగ్గంట. అర్థమైందా మీకు? హల్లెలూయా చెప్పడానికి కొంతమందికి సిగ్గంట. అమ్మ, ప్రార్థన చేయండి అంటే సిగ్గండి. పాటర్ గారు, సిగ్గేస్తుందండి. ఏంటి, ప్రార్థన చేయడానికి సిగ్గంట, హల్లెలూయా చెప్పడానికి సిగ్గంట, దేవుని మందిరానికి రావడానికి, బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి రావడానికంట కొంతమందికి సిగ్గేస్తుందంట అండి. ఏంటి, నేను అంటాను, ఏంటి ఈ బ్రాందీ షాప్కి వెళ్ళడానికి సిగ్గేయదు, రోడ్ల మీద తాగి పడిపోవడానికి సిగ్గేయదు, కానీ దేవుని మందిరానికి రావడానికి చాలా మందికి సిగ్గేస్తుందంట. చూడండి, ఈ ఇరుకు ద్వారమును చాలా మంది ఎంచుకొని ఏంటి ప్రియరా చాలా మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ విశాల మార్గమును ఎంచుకొని చాలా మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారండి. అయ్యో, ఈ మార్గం ఎంత విశాలంగా ఉంది, ఈ మార్గం ఎంత హాయిగా ఉంది, ఈ మార్గం ఎంత అద్భుతంగా ఉంది అని చాలామంది ఈ విశాల మార్గమును ఎంచుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఏంటి, వారి కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు. ఏంటి, వారి జీవితాలను అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు. ప్రియరా,